వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ ఈ నెల 29న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సభాస్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్లో తాళపూసపల్లి రోడ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఈ బహిరంగ సభకు 25,000 మంది జనం హాజరవుతారని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, సభకు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, అంతర్జాతీయ స్థాయిలో మహానేతగా గుర్తింపు తెచ్చుకున్న మహానాయకుడు ప్రధాని మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, రాష్ట్ర నేతలు యాప సీతయ్య, వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, శ్యామ్, మొసంగి మురళి తదితరులు పాల్గొన్నారు. ఇది లేకపోయినా ఇలా అమృత పథకం కింద మానుకోట రైల్వే స్టేషన్ ఎంపిక చేయడం కానివ్వండి, అనేక జాతీయ రహదారులతోని మానుకోట జిల్లాకు కొత్త అందాలను తీసుకురావడం కానివ్వండి, ఇలా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న తప్ప ఇలా గతంలో కేసీఆర్ తాలూకున ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ మానుకోటకు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇలా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మానుకోట జనసభ పేరుతోటి మానుకోట ఈ మైదానంలో కాళోజీ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, ఇలా జాతీయవాదులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ వేదిక నుండి ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయేటువంటి మానుకోట జనసభను జయప్రదం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులను, జాతీయవాదులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పటికే మా పార్టీ శ్రేణులతో చర్చించాన్ని బట్టి 25,000కు పైగా ఈ యొక్క సమావేశానికి తరలి వస్తారనేటువంటి అంచనా ఉంది. అందరితోని మానుకోట పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో కనీసం 25,000కు పైగా ఈ గ్రౌండ్కు తరలించాలని చెప్పి నిర్ణయం జరిగింది.